లక్ష ఓట్లే లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు పనిచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. తాను నిర్మించిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని తప్ప చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ముందు లెక్కలేనని హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పలేనంత అవినీతి చేస్తున్నాడని విమర్శించారు. 4 ఏళ్లలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు చంద్రబాబు. 7 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. మళ్ళా 100 రోజుల్లో 8వసారి మీరందరూ నన్ను ఎంపిక చేసుకోబోతున్నారు. అలాంటి నియోజకవర్గం ఇది. తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే గుర్తు తెలియని ప్రజానీకం ఈ కుప్పం నియోజకవర్గం. నేను ఇక్కడికి రాకమునిపే మీరే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోతామని మీరు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆ తండ్రి పైన కొడుకు భుజాల పైన ఎక్కి 2,000 చూపిస్తూ నా భవిష్యత్తు నీది, నా భవిష్యత్తుకు గ్యారంటీ నువ్వేనని చెప్పి ఆ చిన్నారి ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. 35 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కానే కాదు. ఆ రోజు నేను చెత్త సేకరించడానికి వేస్ట్ కాంపోస్ట్ అని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేసుకున్నారు కానీ ఆ షెడ్లు పనిచేయడం వల్ల పెయింట్ల పైన ఉండే అభిమానం ప్రజల పైన లేదు. కావడా కాదా అని అడుగుతున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను మనందరినీ, ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, మీకు ఉపయోగపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, యువత ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు. ఇంకొక పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న కూడా ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందేమన్నాడు? జాబ్ క్యాలెండర్ అన్నాడు అనేదా? పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం అందరం డిఎస్సి, మెగా డిఎస్సి పెడతామని పెట్టాడా అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ నియామకం చేశారా అని మనం అడుగుతున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు, విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చారంట. విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేస్తే అది విప్లవంగా తమ్ముళ్ళు. అంత మునుపు నేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడిని. అన్ని ప్రభుత్వాలు ఇచ్చాం. దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బటన్ నొక్కుతాడు. ఎందుకు కటింగ్లు పెడుతున్నావు, ఎందుకు బట్టలు నొక్కుతున్నావు చెప్పమంటున్నా. దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది. ఆ బటన్ నొక్కితే ఆయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్ పోతుంది, సాక్షి పేపర్కి. దీనికి కక్కుర్తపడి బటన్ నొక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి వచ్చాను, భరోసా ఇవ్వడానికి వచ్చాను. నేను 35 ఏళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను. దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి గాని, వాళ్ళ పార్టీ నాయకులు గాని ప్రతి ఒక్కడు కూడా అబద్ధాలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తులు, సైకోలు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి ఒక సైకో తయారయ్యాడు. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మన నియోజకవర్గంలో ఎప్పుడున్నా రౌడీజం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు రౌడీజాన్ని తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నాను. అంటే నేనంటేనే లెక్క లేనప్పుడు ఇంకా మీరంటే ఒక లెక్క తమ్ముళ్ళు.